మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగును గాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం భయపడకము నేను నీకు తోడైనాను అనే అంశాన్ని ధ్యానించుకుందామండి. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. ఆ వాక్య భాగము యెషయా 41:10. అక్కడ దేవుడు ఏమంటారంటే, భయపడకుము నేను నీకు తోడై ఉన్నాను, నీతి అను నా కుడి హస్తంతో నేను నిన్ను రక్షిస్తాను. నువ్వు భయపడొద్దు, నేను నీకు బలాన్ని ఇస్తాను. నీ మీద కోపించువారు ఓడిపోయి సర్వనాశనం అవుతారు. నీ శత్రువులు నువ్వు వెతికినా కూడా నీకు కనపడరు. దేవుడు ఆ వాక్యంతో నాతో చాలాసార్లు మాట్లాడారండి. నేను కొంచెం డల్గా కృంగిపోయిన సమయంలో అన్నమాట. ఇది ఎందుకు చెప్పాలి అని నాకు ప్రేరణ వచ్చింది అంటే, మా గ్రూప్లో ఒక యవనస్తురాలు అన్నమాట. నాకు ఆత్మీయ కుమార్తె, నన్ను అమ్మ అని పిలుస్తుంది. తను వాళ్ళ ఊరిలో ఇప్పుడు VBS కదా, వెకేషన్ బైబిల్ స్కూల్, అంటే పిల్లలకి బైబిల్ క్లాసెస్ చెప్తున్నారు. ఒకరోజు 33వ కీర్తనలో దేవుడు ఆకాశం నుండి అందరినీ పరిశీలించి చూస్తాడు, ప్రతి ఒక్కరిని ఆయన చూస్తాడు, ప్రతి ఒక్కరి హృదయాన్ని చూస్తాడు, మనసులో ఆలోచనలను చూస్తాడు. మరి నరుల హృదయాల్లో మంచి ఆలోచనలు ఆయన పెడతాడు. సో నేను మీరు చెప్పింది నేను చెప్పానమ్మా. పిల్లలారా, దేవుడు మిమ్మల్ని ఎప్పుడూ గమనిస్తూ ఉంటారు. మీరు ఎక్కడ ఉన్నా గమనిస్తారు. మీరు మంచి పనులు చేయాలి, అప్పుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. మమ్మ మార్గరెట్ కూడా తన 2 కొడుకులు, డాన్ బోస్కో తర్వాత జోసెఫ్, వాళ్ళిద్దరికి ఎప్పుడు అదే చెప్పేదంట. తను పొలంలో పనిచేసి వచ్చే లోపల పిల్లలు ఇంట్లో ఉంటారు. కొన్నిసార్లు పోకిరి పనులు చేసేవాళ్ళు నూనె సీసాలు పైన ఉన్నప్పుడు ఏదో తీసుకోపోతే అది నూనె సీసా కింద పడి పగిలిపోతుంది అనమాట. ఇంకా ఎప్పుడైనా వాళ్ళు అబద్ధాలు చెప్తారంటే అప్పుడు అబద్ధం చెప్పరు అనుకోండి. చెప్తే మాత్రము నేను మిమ్మల్ని చూడకపోయినా దేవుడు మిమ్మల్ని ఎప్పుడు చూస్తూనే ఉంటారని. అది ఎప్పుడు మీరు కూడా మనసులో పెట్టుకోవాలండి. ఎల్రోయి దేవుడు మనల్ని ఎప్పుడు చూస్తూ ఉంటారనమాట. అది కూడా చెప్పానమ్మా, చాలా మంచి పని చేశావు. అయితే పిల్లలకి సెయింట్ క్యాథరిన్ ఆఫ్ సియానా అట్లా వాక్యం చెప్పిన తర్వాత పిల్లలు వెళ్ళిపోయారు. ఇంకా ఎవరో ఒకరు వచ్చి చర్చిలో కూర్చున్నారంట. అన్యురాలు, క్రిస్టియన్ కాదనమాట. చాలా దిగులుగా ఉందంట తను. అప్పుడు ప్రభు ఆమెకి ప్రేరణ ఇచ్చారు, ఆమెతో వెళ్ళి మాట్లాడు అని. వెళ్ళి మాట్లాడిన తర్వాత తనని ఓదార్చి, మీరు ఈ పుస్తకం చదువుకోండి, చదువుకుంటారని యేసు రక్తం ద్వారా ఆశీర్వాదాలు అనమాట. అంటే చాలా సంతోషంగా తీసుకొని తన బ్యాగ్లో పెట్టుకున్నారమ్మా. ఈరోజు తనని నేను ఓదార్చాను. నాకు చాలా సంతోషం అనిపించింది. ఈరోజు ఒక ఆత్మని కాపాడడానికి దేవుడు నాకు కృపనిచ్చారని. అన్యులు చర్చిలోనికి వచ్చారు అంటే దాని కొరకు కూడా పరలోకంలో యేసు ప్రభు ఎంతో ప్రార్థన చేస్తారు. పరిశుద్ధ ఆత్మదేవుడు వాళ్ళని తీసుకొని వస్తారు. అలా ఒక్కొక్క ఆత్మని మనం పోగొట్టుకోకుండా జాగ్రత్తగా కాపాడాలన్నమాట. సో అప్పుడు తనతో చెప్పానమ్మా, ఇలా చెప్పు అని. యెషయా 41:10, నువ్వు భయపడొద్దు, నేను నీకు తోడై ఉన్నాను, నీతి అను నా కుడి హస్తంతో నిన్ను నేను కాపాడుతాను అని చెప్పు. నువ్వు నాకు అమూల్యమైన బిడ్డ. యెషయా 43:4 ఉంటుంది. నీవు నా సొత్తు, నేను నీ పేరు నా అరచేతిలో రాసుకొని ఉన్నాను. యెషయా 49:15. యెషయా గ్రంథంలో చాలా ఓదార్పు మాటలు ఉంటాయండి. రాసుకొని ఉన్నాను, తల్లి మరిచిన తండ్రి మరిచిన నేను నిన్ను మరువను. కొన్నిసార్లు తల్లిదండ్రులు మరుస్తారు కదా. దావీదు అంటాడు 27వ కీర్తన 10లో, నా తల్లిదండ్రులు నన్ను విడనాడినను నా ప్రభు నన్ను చేరదీసి ఆదరిస్తాడు అని. అంతగా ఈయన ప్రేమించబడలేదండి తల్లితో తండ్రితో అన్నమాట దావీదు. అందుకే ఆయనని గొర్రెలు కాయడానికి పంపిస్తాడు తండ్రి. అయినా తండ్రికి విధేయిస్తాడు. ఎల్లప్పుడూ గొర్రెలు కాచేటప్పుడు దేవుని స్తుతిస్తాడు. దినానికి 7 సార్లు ప్రార్థన చేసుకుంటాడు. రాత్రి కూర్చొని మోషే ధర్మశాస్త్రం బైబిల్ గ్రంథాన్ని ధ్యానించుకుంటాడు. ఈ అన్ని కారణాలని బట్టి దేవుడు
దావీదుని హెచ్చిస్తారండి. అది చెప్పానమాట. నువ్వు ఇలా చెప్పమ్మా, ప్రభు అందరినీ ప్రేమిస్తారు, దేవుడు అందరికీ దేవుడు, ఒక క్రైస్తవులకి అని కాదు, భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి ఆయన దేవుడు, వసుదైక కుటుంబం, దేవుడు అందరికీ తండ్రి, అందరినీ ప్రేమిస్తారు అంటే చాలా సంతోషం అనిపించింది అనమాట. తను చెప్తుంది, ఈసారి నేను అలాగే చెప్తాను. నేను అనుకున్నాను ఇలాంటి వాళ్ళకి ఒక చిన్న పుస్తకం రాస్తే చాలా బాగుంటుంది. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నారు, గాడ్ లవ్స్ యూ, నీవు దేవునికి అమూల్యమైన బిడ్డ, దేవుని చేతిలో కిరీటంలాగా నీవు ఉంటావు. అనేక వాగ్దానాలండి. నన్ను కూడా ఇన్ని సంవత్సరాలు, ఇప్పుడు ఇది మే నెల కదా, 29 సంవత్సరాలు దేవుడు నన్ను సేవకు పిలిచా అనమాట. నువ్వు భయపడకు, నేను కూడా భయంతో వెళ్ళానండి. అవమానాలు, నిందలు నా మీద పడినప్పుడు గుండె పగిలేలాగా ఏడ్చేదాన్ని 2-3 సంవత్సరాలు. ఎవరితో చెప్పుకోక రాత్రంతా కన్నీళ్ళు, ఎవరికీ తెలీదు నేను పడిన బాధ. నా జీసస్కే తెలుసు, నా దేవుడికే తెలుసు. కానీ అప్పుడు ఆయనకు తెలుసు అని కూడా తెలీదు. కానీ అక్కడికి పోయిన తర్వాత బైబిల్లోంచి ప్రభు మాట్లాడారు. ఇన్ని వాక్యాలు ఉన్నాయా అనుకున్నాను. నువ్వు భయపడకు, నీవు సిగ్గుపడవు, నేను నిన్ను సిగ్గుపడనియను, తలదించుకునే పరిస్థితి నేను నీకు తీసుకొని రాను, ఒక్క క్షణం నేను నిన్ను విడిచిపెట్టాను, కానీ ఇప్పుడు మళ్ళా గాఢానురాగంతో నేను నిన్ను ఆదరిస్తాను, నిన్ను సృజించిన వాడు నీకు భర్తాగును, సర్వశక్తిమంతుడైన దేవుడు అని అతనికి పేరు. ఎప్పుడు నాతో అలాగే మాట్లాడతారండి. సెయింట్ క్యాథరిన్ ఆఫ్ సియానాని నేను చదువుతున్నప్పుడు మరియ తల్లి యేసుప్రభు వస్తారు. మరియ తల్లి ఆమె చేతిని ఇట్లా పట్టుకుంటే దర్శనంలో యేసుప్రభు ఆమె చేతికి ఉంగరాన్ని పెట్టి, ఇప్పుడు నీవు నా దానవయ్యావు, నేను నీతో వివాహ బంధం చేసుకొనగా నీవు నా దానవైతివి. ఎజెకియెల్ 16:8 అనమాట. అలాగే హోజియా 2:19-20 నాతో కూడా ఇవే మాట్లాడేవాళ్ళు అనమాట. కొత్తలో అర్థమయ్యేది కాదు. నేను నిన్ను కరుణతో, నీతితో, న్యాయంతో, కృపతో నా భార్యగా చేసుకుంటా, నిత్యము నీవు నాకుండునట్లుగా నేను నిన్ను నా దానిగా చేసుకుంటాను. ఎంత మంచి మాటలండి. ఇంకా పరమగీతాలన్నమాట. నా ప్రియురాలు, నీ కన్నులు మేలి ముసుగు మాటున దాగి ఉన్న నీ కన్నులు పావురంలాగా ఉన్నాయి, నీ నాలుక క్రింద పాలు తేనెలు ఉన్నాయి, నీవు అన్యులు ప్రవేశించజాలని సొంత ఉద్యానవనం, నీ హృదయము నా గార్డెన్ అంటారు. యు ఆర్ ఏ గార్డెన్ లాక్డ్ అప్ ఓన్లీ ఫర్ మీ అనమాట. నా కోసమే ప్రేయసి లెమ్ము, సుందరాంగి నా వెంట రమ్ము, కొండబండ సందులలో దాగుకొనిన నా పావురమా, నీ మోము నాకు చూపించు, నీ స్వరం నాకు వినిపించు, నీ మోము సుందరమైనది, నీ స్వరము మధురమైనది. అప్పుడు ప్రియురాలంటుంది, నా ప్రియుడు నావాడు, నేను అతని దానను. సంపూర్ణంగా సమర్పించుకుంటుందన్నమాట. ఈ ప్రియుడు ప్రియురాలు ఎవరంటే యేసుప్రభు, ప్రియురాలు మనం అన్నమాట. ఇంత మంచి ప్రేమ అనుబంధాన్ని కలిగి ఉండాలి. అంతేకాని ఊరికే నాకు ఇదివు, అదివు, ఇదివు, అది కాదు. ఈ ప్రేమలో ఇవ్వు అని అడిగేది ఏం లేదండి. అంత పరిశుద్ధమైన ప్రేమలో తన్మయత్వం, ప్రియుని కొరకు తప్పించే ప్రియురాల్లాగా మనం ఉండాలన్నమాట. నువ్వు భయపడొద్దు, ప్రభు చెప్తున్నారు, నీవు భయపడొద్దు అని చెప్తున్నారు. అప్పుడు నాకు ఎప్పుడు బైబిల్ గ్రంథంలో 365 సార్లు భయపడకు నేను నీకు తోడుగా ఉన్నాను అని దేవుడు మనకి ప్రతిరోజు వాగ్దానం చేస్తున్నారండి. లేవగానే చెప్పుకోవాలన్నమాట, నా ప్రభు నాకు అండ దండ, నా కొండ, నా నీడ, అన్నీ కూడా చెప్పుకోవాలన్నమాట. 18వ కీర్తనలో ఉంటాయి కదా, దావీదు చెప్పుకుంటాడు, నా బలం, నా కోట, నా అండ, నా దండ, నా బలం, నన్ను సకల ఆపదల నుంచి కాపాడేవాడు నా దేవుడు, యు ఆర్ మై హైడింగ్ ప్లేస్ అని అంటాడు. నీ దాగుచోటు నువ్వే ప్రభు అంటాడు. ఇంకా నూతన నిబంధనలోనికి వస్తే పేతురు నాకు చాలా ఇష్టం అండి. చాలా ఓపెన్గా చిన్న పిల్లలాగా యేసు ప్రభుతో అన్నీ పంచుకుంటాడనమాట. సో మత్తయి సువార్త 14లోనికి వద్దామండి. అక్కడ 14లో ఏం జరుగుతుందంటే, బాప్తిస్మ యోహాను తల తీయిస్తారు. ఆ విషయాన్ని విన్నప్పుడు యేసు ప్రభు ఒంటరిగా ఒక నిర్జన ప్రదేశానికి వెళ్తారు. అంటే
దేవుడే అదంతా ఆయనకు తెలిసిన ఒక మనిషిగా ఆయన డిస్టర్బ్ అయిపోయి ఉంటాడనమాట. ఆయన మనిషి కూడా కదా. అప్పుడు ఒంటరిగా దేవునితో గడపాలి. ఆ టైంలో మనకి చాలా వేదన వస్తే మనం ఒంటరిగా దేవునితో గడపాలండి నిజంగా కూడా. అలా వెళ్ళినప్పుడు ప్రజలకి తెలిసి ప్రజలు మళ్ళా వస్తారు ఆయన యొక్క వాక్యం వినాలని. అప్పుడు యేసు ప్రభు వాళ్ళకి దినమంతా వాక్యం బోధించి 5,000 మంది పురుషులు అనమాట, అంటే కుటుంబాలు, దినమంతా వాక్యం విన్న తర్వాత ఇంకా సాయంకాలానికి పంపించేయండి అంటారు శిష్యులు, లేకపోతే వీళ్ళకి ఎక్కడ ఫుడ్ తెచ్చి పెట్టాలని. అప్పుడు ప్రభు అంటారు, లేదు మీరే వీళ్ళకి భోజనం పెట్టాలి. ఎట్లా ప్రభు, ఎక్కడ ఇంతమందికి మేము ఎక్కడ కొనుక్కొని రావాలి అని. కానీ అంద్రియా అంటాడు, ఇక్కడ ఒక అబ్బాయి దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయని. అవి తీసుకొని వచ్చినప్పుడు ఆశీర్వదించి ఇంకా దేవునికి వందనాలు చెప్పి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆశీర్వదించి వాటిని త్రుంచి శిష్యులకు ఇచ్చి అందరికీ పంచిపెట్టమంటారు. అందరూ భుజించిన తర్వాత 12 కంపలు మిగిలిపోతాయి. 12 మంది ఇంతమందికి వడ్డించాలి అంటే అలసిపోయి ఉంటారు కదండి. ప్రభు చూస్తారు తన శిష్యులు అలసిపోయారని వాళ్ళని పడవలో కూర్చోబెట్టి ఆవలి తీరం అంటే కఫర్నాం పేతురు వాళ్ళ ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోమంటారు. సాయంకాలం అయిపోతుందన్నమాట. అప్పుడు ఇంకా తాను ప్రజల్ని అందరినీ పంపించేస్తారనమాట. పంపించి ఇంకా తను కూడా ఏకాంతంగా దేవునితో గడుపుతారు. ఆ తర్వాత ఆయన తెలుసుకుంటాడు, వీళ్ళు ఇక్కడి నుంచి గలిలయ సరస్సు ఈవల నుంచి ఆవలికి వెళ్ళలేదు, పడవ గాలికి కొట్టుకొని చాలా దూరం వెళ్ళిపోయిందని. ఆ నీళ్ళ మీద నడుస్తూ వేకోజామున 3 గంటల సమయం అనుకుంటాను నేను. అలా వాళ్ళ కొరకు వెతుకుతూ వెళ్తూ ఉంటే భూతం అనుకుంటారు. భూతం అమ్మో అని భయపడతారంటే భయపడద్దు నేనే కదా అంటారు యేసుప్రభు. అప్పుడు పేతురు అంటాడు, నిజంగా మీరు అవుతే మీరు ఎట్లా నీళ్ళ మీద నడిచేస్తున్నారో నేను కూడా అలా నడిచి రావడానికి నాకు ఆజ్ఞ ఇవ్వండి. పేతురు యొక్క మంచితనం చూడండి. మీరు ఆజ్ఞాపిస్తేనే నేను వస్తాను, మీరు ఏది చెప్తే నేను అది చేస్తాను. అప్పుడు యేసుప్రభు అంటారు రాయి అంటారు అనమాట. అప్పుడు పేతురు 12 మంది ఉంటారు పడవలో, మిగతా వాళ్ళు రారు. అమ్మో నీళ్ళ మీద నడవడం ఎట్లా. కానీ పేతురు హార్ట్ ఏంటి అంటే హీ వాంట్స్ టు ఇమిటేట్ జీసస్. యేసుప్రభు ఏది చేశాడో అది చేయాలని, అలాగే చేస్తాడండి. అంతకంటే గొప్ప క్రియలు. చివరికి శిలువ మరణం వరకు యేసుప్రభుని ఇమిటేట్ చేసి యేసుప్రభు నడిచిన అడుగుజాడల్లో నడిచిన శిష్యులు అన్నమాట. శిష్యులు అంటే గురువుతో ఉండి గురువు నడిచిన అడుగుజాడల్లో నడవడం. శిలువ మరణం వరకు కూడా అలాగే ఉంటాడు. ఇంకా యేసుప్రభు రమ్మనగానే పడవలోంచి దూకి నీళ్ళ మీద నడుస్తూ ప్రభుని చూస్తూ నడుస్తున్నాడు. అప్పుడు నీళ్ళ మీద నడుస్తున్నాను కూడా గుర్తుండదు. అకస్మాత్తుగా పెనుగాలి వీస్తుంది. అప్పుడు ఆ గాలికి భయపడతాడనమాట. సాతాను, పెనుగాలి అంటే సాతాను గాలి అన్నమాట. భయపడతాడు. ఎప్పుడైతే భయపడతాడో, భయం వచ్చేస్తుందో అప్పుడు మునిగిపోవడం ప్రారంభిస్తాడు. అప్పుడు ఒక్క మాట ప్రార్థిస్తాడు, ప్రభు రక్షించు అని. ఇంకా వేరే దారి లేదు. సముద్రంలోనికి మునిగిపోయే సమయంలో ప్రభు నన్ను రక్షించు. అప్పుడు యేసుప్రభు అతని చెయ్యి చాచి, యేసుప్రభు తన చేతిని, కుడి చేతిని చాచి అతన్ని రక్షిస్తాడు. ఎందుకు భయపడ్డావు అల్ప విశ్వాసం చెప్పి అతన్ని తీసుకొని పడవలోకి వెళ్తాడనమాట. ప్రభు మనల్ని ఎప్పుడూ రక్షించే దేవుడు అండి. ఇజ్రాయేలు ప్రజలు రెల్లు సముద్రాన్ని దాటాలన్నమాట. ఐగుప్తు నుంచి వెళ్ళిపోండని ఫరో రాజు పంపిస్తాడు. పంపించినప్పుడు వీళ్ళు వస్తూ ఉన్నారు. వాళ్ళ ప్రయాణంలో ఐగుప్తు నుంచి వస్తుంటే నిర్గమ కాండం ఆ మ్యాప్ మీరు చూడండి. వాళ్ళు ఐగుప్తులోంచి బయలుదేరి వస్తారు. కొంత దూరం వచ్చిన తర్వాత రెల్లు సముద్రం అంటే ఎర్ర సముద్రం అని అంటారు, అక్కడ వరకు వస్తారు. ఇప్పుడు దాన్ని దాటాలన్నమాట. అప్పుడు ఫరో సైన్యం కూడా వెనకాల వస్తూ ఉంటుంది. ముందు సముద్రం, వెనక ఫరో సైన్యం అన్నమాట. ఫరో రాజు సైన్యం వీళ్ళని వెంటాడుతూ ఉంటారు. అప్పుడు ఇజ్రాయేల్ ప్రజలు ఇంకా ఫరో మీద గొనగడం ప్రారంభిస్తారు. అప్పుడు దేవుడు మాట్లాడతారండి, మీ కొరకే ఇది. నిర్గమకాండం 14, 13, 14 వచనాలు 2 చదవాలి. మీరు భయపడకండి, ధైర్యంగా ఉండండి. మిమ్మల్ని రక్షించడానికి దేవుడు ఇప్పుడు ఏం చేస్తారో మీ కళ్ళతో మీరు చూస్తారు. యావే మీ పక్షంన పోరాటం చేయి కనుక మీరు కదలక మెదలక ఉండండి. చాలామంది నాకు ఫోన్ చేస్తూ ఉంటారు, నేను విధవరాలనక్క, మా ఆడబిడ్డ నా మీద
కోర్టులో కేసేసింది, మా అన్నయ్య కేసేశాడు నా మీద అని ఈ మధ్య కుటుంబాల్లోనే కేసులండి. చివరి రోజులలో సాతాను పని అన్నమాట. మీరు భయపడొద్దు, న్యాయాధిపతి అయిన దేవుడు మన పక్షాన ఉండి న్యాయం చేస్తాడని. అలాగే మోషే కూడా చెప్తాడు, భయపడకండి మీరు అని. అప్పుడు వీళ్ళకి మాత్రం భయం వేస్తుంది అనమాట. అప్పుడు ఇంకా మోషేకి చెప్తాడు, నీ కర్ర చాచంటే మోషే కర్ర చాచగానే సముద్రంలో దారి వచ్చేస్తుందండి. 3 మైళ్ళ వెడల్పు దారి వస్తుంది. 6 లక్షల మంది మగవాళ్ళు, అంటే అన్ని కుటుంబాలు, మొత్తం 20 లక్షల మంది ఒక్క రాత్రిలో సముద్రం ఈవలి నుంచి ఆవలికి చేరుతారు. పాదాలకి తడి అంటకుండా ఆ నీళ్లు గోడల్లాగా నిలబడతాయి. నాకు దర్శనంలో చూపించారండి ఇది ప్రభు. వీళ్ళ పాదాలకి తడి కూడా అంటొద్దంట, వాళ్ళ కాళ్ళు పాడు కాకుండా ఉండాలి. ఎంత ప్రేమ కలిగిన దేవుడు చూడండి. వెనకాల వీళ్ళు వచ్చేస్తున్నారా, ఫరో అతని సైన్యం. వీళ్ళు ఆవలి తీరానికి చేరగానే దేవుడు ఏం చేస్తారంటే, ఏదో మళ్ళా మోషేకి చెప్తారు, నీ కర్ర చాచు అని. ఆవలి తీరం చాచగానే ఆ నీళ్ళు ఇప్పటి వరకు గోడలుగా నిలిచినాయి, వాళ్ళ మీద పడిపోయి వాళ్ళు మునిగి చేస్తారు. రథాల్ని కదలకుండా చేస్తాడనమాట దేవుడు. అలా మనం ఏమి యుద్ధం చేయకుండా ఆయన యుద్ధం చేస్తాడండి. అందుకే భయపడొద్దు. ఆయన యుద్ధము యావేది. మనం నీతి వైపు ఉన్నట్లయితే, న్యాయం మన వైపు ఉన్నట్లయితే తప్పకుండా ఆయన మనకి సహాయం చేస్తాడనమాట. అబ్రహాం లింకన్ గారు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు వాళ్ళ సైన్యం యుద్ధానికి వెళ్తున్నారంట, అమెరికా సైన్యం. అప్పుడు ఈయనను అడిగారంట అమెరికా ప్రెసిడెంట్ అబ్రహాం లింకన్ గారిని, మీరు ప్రార్థన చేయండి సార్ మా కోసం. ఎందుకంటే అబ్రహాం లింకన్ అంటేనే బైబిలు, ప్రార్థన అన్నమాట. దేవుడు మా పక్షాన ఉండేటట్లు ప్రార్థన చేయండి అంటే ఆయన అన్నారంట, దేవుడు మన పక్షాన ఉండాలని ప్రార్థన చేయను, కానీ మనము న్యాయం పక్షాన ఉండాలని ప్రార్థన చేస్తాను. అన్యాయమైన యుద్ధాలు మనం చేయకూడదు. అందుకే కదా ఇప్పుడు మన పాపు గారు ఖండిస్తున్నారు అన్యాయమైన యుద్ధాన్ని అన్నమాట. దేవుడు ఎప్పుడు న్యాయం వైపు ఉంటారండి, నీతి వైపు ఉంటారు. మనం ప్రార్థన చేసినా, అవినీతి పరులు ప్రార్థన చేసినా దేవుడు వాళ్ళకి జయాన్ని ఇవ్వరు, అసలు వాళ్ళ ప్రార్థనే ఆలకించరు. నీతిమంతులు మొరపెడితే దేవుడు ఆలకిస్తారు. 34వ కీర్తన 17లో ఉంటుంది. వాళ్ళు క్రిస్టియన్సా, ముస్లిమ్సా, హిందూసా, ఆ తేడా దేవునికి లేదు. భూమి మీద ఉన్న అందరూ దేవుని బిడ్డలే. ఎవరు నీతిమంతులో వాళ్ళు ప్రార్థిస్తే, ఎక్కడ ఉండి ప్రార్థించినా ఆ ప్రార్థన మబ్బులను దాటి పరలోకానికి వెళ్తుందన్నమాట. అలాగే మన ఆది కాండంలో చూస్తే అండి, యోసేపు వాళ్ళ అన్నయ్యలు అమ్మేస్తారు. ఏమి వాళ్ళ అన్నయ్యలకి ఆయన చేసిన ద్రోహం లేదు. అన్యాయంగా ఏడ్చి మొత్తుకుంటాడు. 105వ కీర్తన మీరు చదివితే అన్నయ్య అన్నయ్య అని చెప్పి. ఇంకా అక్కడ వెళ్ళి పోతీఫర్ ఇంట్లో నమ్మకంగా పనిచేస్తాడు. పోతీఫర్ భార్య శోధిస్తుంది. ఆ శోధనకి లొంగలేదని ఆయన మీద అబద్ధాలు చెప్పి భర్తకి పోతీఫర్కి చెప్తే, పోతీఫర్ భార్య చెప్పింది నమ్మి ఆయనని జైల్లో పెట్టేస్తాడు. 11 సంవత్సరాలు నమ్మకంగా పనిచేస్తే జైల్లో కూడా 2 సంవత్సరాలు ఉంటాడు. దేవుడు యోసేపుతో ఉన్నాడు. అంటే దేవుని యొక్క వాక్యం ఆయన హృదయంలో ఉంది. అబ్రాహాంకి దేవుడు చెప్పింది ఇస్సాకు, యాకోబు 12 మందికి చెప్పాడు. కానీ ఒక్క యోసేపు దేవుని యొక్క వాక్యాన్ని హృదయంలో దాచుకొని పరిశుద్ధంగా జీవించాడు. మనం పరిశుద్ధంగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఎట్లా హెచ్చిస్తారు చూడండి. ఆయన మీద క్రిమినల్ కేసు బుక్ అవుతుంది కదండి, యజమాని భార్యని మానభంగం చేయబోయాడని. ఎవరు లేరు ఐగుప్తులు, ఆయనకి ఎవ్వరూ లేరు. కానీ ఆయనకి దేవుడు ఉన్నారు. తగిన సమయంలో హెచ్చించి ఐగుప్తులో ఆయనని గవర్నర్గా చేస్తారనమాట. అప్పుడు అన్నయ్యలు వస్తారు, కానీ వాళ్ళని మన్నిస్తాడు. బావిలో వేసేస్తారు, కానీ పైకి ఒకే మార్గం, దేవుని యొక్క మార్గం. అలా దేవుడు మనల్ని కాపాడతారండి. మనం ఎప్పుడూ భయపడే అవసరం లేదు. మనకి మనుషుల యొక్క సపోర్ట్ కూడా అవసరం లేదండి. నేను నా అనుభవంతో చెప్తున్నాను. ఐ ఓన్లీ డిపెండ్ ఆన్ మై గాడ్, మై జీసస్. యేసు ప్రభు, ఆయన మీదనే ఆధారపడతాను. ఆయన నుంచే నాకు అన్ని సహాయాలు వస్తున్నాయి. ఇప్పటి వరకు కూడా ఆయననే నన్ను నడిపిస్తున్నారన్నమాట. యోనాని సముద్రంలో పడేసినప్పుడు సత్యం మాట్లాడతాడు ఆయన. నన్ను సముద్రంలో పడేస్తే ఈ తుఫాను శాంతిస్తుంది అని దేవుడు చెప్పిన మాటను వాళ్ళకి చెప్తాడు. వాళ్ళు పడేస్తారు, కానీ అక్కడి నుంచి దేవుడు ఆయనని కాపాడతారు చూడండి.
అలా మనల్ని కూడా కాపాడతాడు. మీరు కూడా బాధలతో ఉంటే నా భర్త ఇలా, నా కొడుకు ఇలా, లేకపోతే నాకు ఇలాంటి అనారోగ్యం అంటే మీరు ఆయనకి సమర్పించుకోండి, యేసుప్రభుకి. ఇప్పుడు ఉదాహరణకు చెప్తున్నా అంటే, ఇప్పుడు గొలుసు తెగిపోయింది అనుకోండి, తెగిపోయింది మురికిగా ఉంది అంటే గోల్డ్ స్మిత్కి ఇవ్వాలి. నా చేతిలో పెట్టుకుంటే నేనేం చేయలేను. గోల్డ్ స్మిత్ ఏం చేస్తారు? బాగు చేస్తారు కదా, అగ్నిలో శుద్ధి చేస్తారు, మంచిగా చేసి మనకి ఇస్తారు. అలాగే యేసుప్రభు చేతికి సమర్పించినప్పుడు ఆయన చేతిలో ప్రతి ఒక్కటి పరిశుద్ధమైపోతుందండి. యేసుప్రభు చేతిలో ప్రతి ఒక్కటి పరిశుద్ధమవుతుంది అన్నమాట. అన్నీ శుద్ధి చేసి మంచి పాత్రలుగా సెయింట్ అగస్టిన్ గారిని వాడుకున్నారు. అందరినీ శిష్యులు చూడండి, సౌలు చూడండి, ఎంతోమందిని మనం చూస్తాం. కనుక మీరు భయపడకుండా రోజు మీరు సమర్పించండి. సమూవేలుని సమర్పిస్తుంది వాళ్ళ అమ్మ అన్న. గొప్ప దైవజనుడు, ప్రవక్త అయిపోతాడు. ఆయన నోటి మాట ఒక్కటి కూడా తప్పిపోలేదంటండి. 1 సమూవేలు 3:19-20 ఉంటుందన్నమాట. ఫస్ట్ ప్రవక్త అవుతాడు. అలాగే మరియ తల్లిని కూడా వాళ్ళ అమ్మవాడు సమర్పిస్తారండి 3 సంవత్సరాలకే. ఆ తల్లి దేవుని తల్లి, ఎంత భాగ్యం చూడండి. సో ఆయనకి సమర్పించినప్పుడు ఆయన తన చేతితో మంచి పాత్రలుగా మనల్ని, మన పిల్లల్ని, మన భర్త అందరినీ కూడా మారుస్తారు. మీరు సమర్పించుకున్న అనారోగ్యాన్ని కూడా ఆరోగ్యంగా మారుస్తారు. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగును గాక. ఈరోజు మేమందరం కూడా మా ఇంటి యజమానుడిని ప్రభా, అయ్యా మమ్మల్ని, మా పిల్లల్ని, పిల్లల పిల్లల్ని మీ చేతికి సమర్పిస్తున్నాను తండ్రి. ఇర్మియా 18లో చెప్పినట్లుగా కుమ్మరి మరి సారె మీద మట్టిని పెట్టి మంచి కుండని చేసినట్లుగా మా పిల్లల్ని మీరు మంచి పాత్రలుగా చేసి మీ మహిమ కోసం వాడుకోండి ప్రభా. సౌలుని పౌలుగా మార్చిన యేసయ్య, అగస్టిన్ గారిని చీకటి నుంచి వెలుగులోనికి తీసుకొచ్చిన యేసయ్య, మా పిల్లల్ని కూడా అలా మీ మహిమ కోసం, మా కుటుంబాలని మీరు వాడుకోండి. మీ పరిశుద్ధ కుటుంబంలాగా అయ్యా, మీ మహిమ కోసం మమ్మల్ని వాడుకోమని యేసు పరిశుద్ధ నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. మీ కుటుంబాన్ని మీరు యేసు ప్రభు చేతిలో పెట్టండి. ఆయన తన మహిమ కొరకు మీ కుటుంబాన్ని వాడుకుంటాడు. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.